మరి నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇటీవల కాలంలో మీరు చూస్తుంటారు, గత నెల శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద పాడి రైతులంతా కూడా ఒకరోజు ధర్నా చేయటం జరిగింది. మరి అలాగనే విజయనగరం జిల్లాలో సైతం కలెక్టరేట్లో డైరీ ఫార్మర్స్ అందరూ కూడా వెళ్ళి ధర్నా చేశారు ఒకరోజు. మరి దానికి ముందు నెల విశాఖపట్నంలో సైతం విశాఖ డైరీ వద్ద కానీ కలెక్టరేట్ వద్ద కానీ కంటిన్యూస్గా ప్రొటెస్టులు చేశారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఉత్తరాంధ్ర, అక్రాస్ ది స్టేట్, ఎస్పెషల్లీ ఇన్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్, చిత్తూరు, కడప, ఈవెన్ ఇన్ ప్రకాశం, అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ల వద్ద పాడి రైతులు ధర్నా చేయటం అనేది ఇది ఒక కొత్త ట్రెండ్. ఇది మరి ఇదేదో పాడి రైతులు ఎవరో ప్రొవోకేట్ చేస్తే చేసినటువంటి ధర్నాలు కాదు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవోకేట్ చేస్తే జరిగినటువంటి ధర్నాలు కాదు. పాడి రైతుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఒక క్లిప్పింగ్ ఈనాడు వాళ్ళు రాసింది నేను మీకు చూపిస్తాను. ఈనాడు ఫిబ్రవరి 7వ తేదీ ఈనాడు డాటెట్లో పాలకుండ ఒలుకుతోంది, దిస్ ఇస్ ద టైటిల్. పాలకుండ ఒలుకుతోంది, ఈనాడులో రాసినటువంటి వార్త, ఫిబ్రవరి 7వ తేదీ. మరి వీటన్నిటి ధర్మిలా గతంలో మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉండేదో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా వేలాది మంది రైతులు, పాడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రావడం, అయ్యా జగన్ గారు, మా డైరీ ఫార్మర్స్లో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీ అంటే స్థిరత్వం లేకపోవడం అన్నటువంటి అంశం మీద అనేక మంది ఆయన నోటీసులు తీసుకుని వెళ్ళటం జరిగింది. ఏంటి స్థిరత్వం లేకపోవడం అంటే, ప్రైవేట్ డైరీ వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు నిర్ణయించేదే రేటు, వాళ్ళు ఎంత చెప్తే అంత రేటుకి ఇవ్వాల్సిందే. లేని పక్షంలో పాలు తీసుకొని వెళ్ళి పారబోసుకోండి అని చెప్పి చాలా నిర్దాక్షిణ్యంగా పంపించేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగాల, మంచి జరగాల, ప్రభుత్వం దీనిపైన నియంత్రణ ఉండాలని చెప్పి అనేక మంది డైరీ ఫార్మర్స్ ఆ రోజు పాదయాత్రలో ఆయన దగ్గర మొరపెట్టుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెప్లికేట్ అవుతా ఉన్నాయి. మళ్ళీ సేమ్ అదే పరిస్థితి. ప్రైవేట్ డైరీస్ ఏం చెప్తే అదే రేటు, ఇంత రేటు మేము కడతాము అంటే అంతే రేటు, ఇందులో ఇంత ఎస్ఎన్ఎఫ్ ఉంది, లేదు ఇంత ఫ్యాట్ పర్సెంట్ ఉంది అని వాళ్ళు ఏది చెప్తే అదే పద్ధతి తప్ప అడగటానికో లేకపోతే ప్రశ్నించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు పాడి రైతు వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని, ఇలాంటి పరిస్థితులు రాకూడదని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జగనన్న పాల వెలువ అని ఒక ప్రోగ్రాం తీసుకొని వచ్చామన్నమాట. ఏపీడీడీసీఎఫ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, కోఆపరేటివ్ ఫెడరేషన్, తద్వారా ప్రైవేట్ డైరీలు కూడా, ఆల్ ది ప్రైవేట్ డైరీస్ వర్ ఫోర్స్డ్ టు ఇంక్రీజ్ దేర్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్. ప్రైవేట్ డైరీలు కూడా
ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ పెంచాల్సిందే అనే విధంగా ఒక పోటీని సృష్టించడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, ప్రభుత్వ బెదిరింపుల కారణంగా, ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగా ఏపీడీడీసీఎఫ్ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి ఈ మహిళా డైరీ సహకార సంఘాలన్నింటినీ అమూల్కి మీరు పాలు పోయడానికి వీలు లేదని చెప్పి బలవంతంగా అక్కడి నుంచి ప్రైవేట్ డైరీలకు పోయించి వాళ్ళందరితో కూడా వాళ్ళు చెప్పిందే రేటు. ఈరోజు రేట్ల పరిస్థితి ఎలా ఉందంటే మనందరం కూడా ఒకసారి గమనించాలా. మీడియా వ్యక్తులు దీన్ని ప్రజలందరికీ చేరువ చేయాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా దీనిపైన దృష్టి సారించాలి. మీకు ఒకసారి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్. మనం జగనన్న పాల వెలువ ప్రోగ్రాం మొదలుపెట్టే టైంకి అంటే 2020కి ముందు ఈ రాష్ట్రంలో గేదె పాల ధర, గేదె పాలు అంటే ఫ్యాట్ పర్సెంట్ 11% ఎబోవ్ ఉండేటటువంటి గేదె పాల ధర లీటర్కి 56 రూపాయల నుంచి 66 రూపాయలు ఉండేది. నోట్ చేసుకోవాలి అందరూ కూడా. మనం ఈ పాల వెలువ ప్రోగ్రాం తీసుకొచ్చినప్పుడు స్టార్టింగ్ ప్రైసే 56-60 రూపాయలు, 56 నుంచి 60 రూపాయలు ఉన్నటువంటి గేదె పాల ధరని స్టార్టింగే మనం సుమారుగా 71 రూపాయలు పైబడి మనం ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తాం. అంటే ఆన్ అన్ యావరేజ్ మోర్ దాన్ 11 రూపీస్ మనం మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ పెంచి మనం స్టార్ట్ చేసాం. 11% ఫ్యాట్ ఉన్నటువంటి గేదె పాలు. అదే ఆవు పాలు తీసుకుంటే ఆవు పాలు ఆన్ అన్ యావరేజ్ డేట్ అంటే 2020కి ముందు 25 రూపాయల నుంచి 28 రూపాయలు ఉండేది ప్రొక్యూర్మెంట్ ప్రైస్. 25 రూపాయల నుంచి 28 రూపాయలు ఉండేది ఆవు పాలు లీటర్కి. అంటే ఫ్యాట్ పర్సెంట్ ఆన్ అన్ యావరేజ్ 5.4% ఫ్యాట్ పర్సెంట్ ఉన్నటువంటి, అంటే వెన్న శాతం అంటాం కదా తెలుగులో మనం, 5.4% ఉన్నటువంటి వెన్న శాతం ఉన్న ఆవు పాలు ధర 25 నుంచి 28 రూపాయలు లీటర్కి ప్రొక్యూర్ చేసేవాడు. అదే మనం జగనన్న పాల విలువ ప్రోగ్రాం వచ్చిన తర్వాత అమూల్ వాళ్ళ ద్వారా మనం 34 రూపాయలు పైబడి లీటర్కి ఇవ్వటం జరిగింది. అంటే ఆన్ అన్ యావరేజ్ మ్యాక్సిమం చూసుకుంటే 9 రూపాయల నుంచి మినిమం 6 రూపాయలు పెంచి ఇవ్వటం జరిగింది. 6 నుంచి 9 రూపాయలు పెంచి ఆ రోజు ఆవు పాలకి ఇవ్వటం జరిగింది. చూసారు ఎంత సిగ్నిఫికెంట్ చేంజ్. అంటే ప్రతి డైరీ ఫార్మర్కి లీటర్ పాలకి ఆవు పాలు తీసుకుంటే 6 నుంచి 9 రూపాయలు పైబడి పెంచిచ్చాం. గేదె పాలు తీసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 15 రూపీస్ పైబడి ఇచ్చాం. ఆ రోజు మినిమం 15 రూపీస్ నుంచి 10 to 15 రూపీస్ ఎడిషనల్గా ఇవ్వడం జరిగింది ఆన్ అన్ యావరేజ్ గేదె పాలకి. ఆటోమేటికల్లీ అన్ని ప్రైవేట్ డైరీస్ కూడా మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ని పెంచాయి. గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగనన్న పాల విలువ ప్రోగ్రాం కింద 7 సార్లు మనం మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ పెంచాం. మనం 7 సార్లు పెంచాం. మనం 7 సార్లు అంటే 2020 నవంబర్ 20th మనం మొదలు పెడితే 2021 సెప్టెంబర్లో ఒకసారి పెంచాం, 22 మేలో పెంచాం, 22 జూన్లో పెంచాం, 22 సెప్టెంబర్లో పెంచాం, 23 జనవరిలో పెంచాం, 23 సెప్టెంబర్లో మళ్ళీ పెంచాం. ఇది ఎగ్జాక్ట్ డేట్స్ మనం ఎప్పుడెప్పుడు పెంచాం అన్నటువంటి 2023 సెప్టెంబర్లో మనం పెంచే నాటికి 2023 సెప్టెంబర్లో మనం పెంచే నాటికి గేదె పాలు ధర 11% ఫ్యాట్ ఉన్నటువంటి గేదె పాలు లీటర్కి 89 రూపాయల 76 పైసలు. అంటే ఆల్మోస్ట్ 90 రూపాయలు ఇచ్చాము. ఆల్మోస్ట్ 90 రూపాయలు ఇచ్చాము. అంటే 71 రూపాయల దగ్గర మొదలుపెట్టినటువంటి గేదె పాలు అనతి కాలంలోనే
రూపాయల వరకు తీసుకొని వెళ్ళాం మనం. అదే ఆవు పాలు తీసుకుంటే 5.4 ఉన్నటువంటి ఆవు పాలు మ్యాక్సిమం ₹43.69 ఇచ్చాం. ₹43.69 ఇచ్చి ఆన్ అండ్ యావరేజ్ ₹9.5 పెంచాం మనం. కేవలం 3-4 ఏళ్లలో ₹9.5 లీటర్ పెంచాము. విత్ దిస్ ఎఫెక్ట్ జగనన్న పాల వెలుగు ప్రోగ్రాం కింద ఆల్మోస్ట్ 5 లక్షల మంది రైతుల నుండి, ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే 4.75 lakh ఫార్మర్స్ నుండి రోజుకు 4 లక్షల లీటర్లు, ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే 3.95 లీటర్స్ పర్ డే కింద ఎడిషనల్గా వాళ్ళకి చెల్లించినటువంటి బెనిఫిట్ ఫార్మర్స్కి 97.5 కోట్లు మనం ఫార్మర్స్కి ఇచ్చాము. మనల్ని చూసి ప్రైవేట్ డైరీస్ కూడా ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ పెంచాయి. ఆన్ అండ్ యావరేజ్ మన ప్రభుత్వం దిగిపోయే టైంకి గేదె పాలు ₹14 వరకు అడిషనల్గా పెంచాయి. అదే ఆవు పాలు అయితే ₹7 వరకు అదనంగా పెంచాల్సినటువంటి పరిస్థితి అన్ని ప్రైవేట్ డైరీస్ కూడా వచ్చింది, ఇంక్లూడింగ్ హెరిటేజ్ కానీ, సంఘం కానీ, ఈ శ్రీజ కానీ, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి మన విజయ డైరీలు కానీ. ఆవు పాలు అయితే ₹7 వరకు పెంచాల్సి వచ్చింది, గేదె పాలు అయితే ₹14 వరకు పెంచాల్సి వచ్చింది. మొత్తంగా తీసుకుంటే ₹4,900 కోట్ల all the dairy farmers were benefited because of these private dairies. ఓన్లీ ఈ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ పెంచిన కారణంగా వాళ్ళకు వచ్చినటువంటి ఎడిషనల్ బెనిఫిట్ ₹4,911 కోట్ల. చూసారా? దట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ జగనన్న పాల వెలువ ప్రోగ్రాం. అంటే ఒక ప్రభుత్వం సంకల్పిస్తే, ఒక నాయకుడు ఒక సంకల్పం తీసుకుంటే డైరీ ఫార్మర్స్కి కలిగినటువంటి ఎడిషనల్ బెనిఫిట్. దిస్ ఈస్ ది ఎడిషనల్ బెనిఫిట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. అమూల్ ఇవి కలుపుకుంటే మోర్ దాన్ 5,100 కోట్ల రూపాయలు కేవలం ఒక 2-3 సంవత్సరాల్లోనే ఆల్ దీస్ డైరీ ఫార్మర్స్ వర్ బెనిఫిటెడ్. ఎందుకంటే ఇంకా నాయకుడు ఇంకేం చేయాలి? ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ ఇంటర్వెన్షన్స్, ఇన్ని రకాల చర్యలు తీసుకోవడం కారణంగా మన ప్రభుత్వం గద్దెనెక్కే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో 1,20,00,000 లీటర్లు ఒక రోజుకి ప్రొక్యూర్మెంట్ ఉంటే, 1,20,00,000 లీటర్లు ఈ రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ ఉంటే మనం దిగిపోయే నాటికి 1,54,00,000 లీటర్లు ఒక రోజుకు ప్రొక్యూర్మెంట్ స్థాయికి చేరుకున్నాం. 1,54,00,000 లీటర్లు ఒక రోజుకు ప్రొక్యూర్మెంట్ స్థాయికి మనం చేరుకున్నామా. ఇన్ని ఇంటర్వెన్షన్స్ తీసుకున్నాం కాబట్టి, రేటు బాగుంది కాబట్టి, జగనన్న పాల వెలుగులో భాగంగా చేయూత ప్రోగ్రామ్ను మనం ఇంటర్లింక్ చేసామా. వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రామ్ని ఇంటర్లింక్ చేసి ఎవరెవరికైతే మహిళలకు మనం వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నామో వాళ్ళందరి ఇంటింటికి కూడా వెళ్ళి, అమ్మ మీరు డైరీ యూనిట్స్ తీసుకోండి అని చెప్పి బ్రతిమలాడితే ఒక 3 సంవత్సరాల్లోనే 3,78,000 మంది మహిళల చేత మిల్చింగ్ యానిమల్స్ కొనిపించగలిగాం. 3,78,000 మిల్చింగ్ యానిమల్స్ కొనిపించగలిగాము ఒక్క 3 సంవత్సరాల్లో, అదనంగా కొనిపించగలిగాము. వాళ్ళు స్టేట్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారా, అవుట్ సైడ్ ది స్టేట్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారా అనేది ఇట్ ఇస్ అప్ టు దెమ్. 3,78,000 యానిమల్స్ చేయూత బెనిఫిషరీస్తో మేము కొనిపించగలిగాం. దానివల్లనే ఇంత
మిల్క్ ప్రొక్యూర్మెంట్ పెరిగింది. 1,20,00,000 లీటర్ల నుండి 1,54,00,000 లీటర్లకి పెంచగలిగాం మేము. దేశంలో 2022-23 నాటికి, దేశంలో 2022 నాటికి మన రాష్ట్రం మిల్క్ ప్రొడక్షన్లో 5వ స్థానంలో ఉంది. వీఆర్ ఇన్ 5th ప్లేస్. కానీ ఈరోజు 6వ స్థానానికి దిగజారిపోయాం మనం. 25 వచ్చేసరికి 6వ స్థానానికి మనం దిగజారిపోయాం. మనం మహారాష్ట్ర మనల్ని క్రాస్ చేసి ముందుకెళ్తే మనమేమో వాళ్ళ కిందకు వచ్చాము. ఇంకెంతకంటే ఏం చెప్పాలా? ఈ రాష్ట్రం, ఈ అలయన్స్ గవర్నమెంట్ చంద్రబాబు గారి నేతృత్వంలో ఈనాడులో తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్లో పాలకొండ ఒలుకుతోందని చెప్పి రాయించుకునేటటువంటి స్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఏంటంటే ఈ పాలకొండ ఒలికిపోవడం అంటే ఏంటి? అన్ని ప్రైవేట్ డైరీలు కూడా ఈనాడులో రాసిందే. ఇదేది నేను చెప్తున్నది నా సొంత కవిత్వం కాదు. ఈరోజు ఏదో మా సాక్షి పేపర్లో రాశారు కదని చెప్పి నేను చెప్పట్లా. సాక్షి పేపర్లో ఒక్కటంటే ఒక్క అబద్ధం ఉన్నా ఎవరికైనా చూపించమని అడుగుతున్నాను. ఈనాడులో రాసింది నేను చెప్తున్నాను. ఇందులో ఈనాడులో రాసింది ఏం చెప్పారు? నేటికి లీటర్కు ఆవు పాలు 6 రూపాయల వరకు తక్కువగా ఇస్తుండడంతో 10 లీటర్ల చొప్పున పాలు పోసే రైతులకు నెలకు 1,800 రూపాయల ఆదాయం తగ్గుతుంది. నెలకు 1,800 అంటే సంవత్సరానికి ఎంత మనం లెక్కేసుకోవచ్చు. మరి అలాగే ఆవు పాలు ఉత్పత్తికి సగటున రోజుకు 30 రూపాయలు ఖర్చు అవుతుందట. సగటున 30 రూపాయలు ఖర్చు అవుతుంటే ఆవు పాలు రైతుకేమో 26 రూపాయల నుంచి 30 రూపాయలు మాత్రమే లభిస్తుందట. ఇది ఈనాడు చెప్పినటువంటి మాట. ఇదేది నేను చెప్పలేదు. అండ్ ఇదే ఈనాడు చాలా మంచి మాట ఇంకోటి చెప్పారు. దీన్ని ఎలాగా ఓవర్కమ్ చేయాలని ఈనాడు మాట చెప్పాడు. చాలా మంచి మాట అండి ఇది. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలట? ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సహకార సంఘాలు పెట్టాలట. అందుకే దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఆయన చెప్పినటువంటి మాటలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సహకార సంఘాలను పెంచి తద్వారా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ని ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రైవేట్ డైరీ పైన కూడా కొంత మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈనాడు వారు రాశారు. మరి మనం చేసింది ఏంటండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? జగనన్న పాలనలో భాగంగా మనం మహిళా డైరీ సహకార సంఘాలు పెట్టాం కదా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వాళ్ళకి బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ పెట్టించాం కదా. ఆటోమేటెడ్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ పెట్టాం కదా. ఓ సహకార డైరీని మార్కెటింగ్ పార్ట్నర్గా తీసుకున్నాం కదా. దానివల్లే అంతంత ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ పెరిగి రైతులకు మేలు జరిగింది కదా. మరి ఏ రోజైనా ఇదే ఈనాడు పేపర్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాజిటివ్గా రాసిందా? అమూల్కి అమ్మేస్తున్నారు, అమూల్కి ఇచ్చేస్తున్నారు, అమూల్కేమో ఇన్ని వేల కోట్లు కట్టబెట్టేశారు, అమూల్కేమో ఇన్ని 100 ఎకరాలు కట్టబెట్టేశారు, అమూల్కు దారాదత్తం, అమూల్ డమాల్ అని ఎన్నెన్ని వార్తలు రాశారు ఆ రోజు. మరి ఈరోజు ఎందుకు రాయరు మీరు? ఎంత బాధపడ్డారో పైన రామోజీరావు గారు, ఎంత చింతిస్తున్నారో ఈ వార్తకు. పాపం పాలకొండ ఒలుకుతోందని రాయడానికి ఈ తరుణంలో సహకార డైరీలను ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు రాయితీపై దానా సరఫరా చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇది ఈనాడు వారు రాసింది. మరి ఆ రోజు మనం టీఎంఆర్ సబ్సిడీ మీద ఇచ్చాం కదా. 60% సబ్సిడీ మీద టీఎంఆర్ సప్లై చేశాం కదా మనం. ఈరోజు ఎందుకు గవర్నమెంట్ ఇవ్వడం లేదు? అని ఆపేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పశువుల మేత దానా టీఎంఆర్ కానీ, సైలేజ్ కానీ, యానిమల్ ఫీడ్ కానీ ఎందుకు మీరు సరఫరా చేయటం లేదు? మీరు సబ్సిడీ మీద
ఇస్తున్నటువంటి మంత్రిని పశువు అని తిట్టేంత పశువునైతే నేను కాదు. నేను దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని అచ్చెన్నాయుడు గారు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆల్ ది డైరీ ఫార్మర్స్ అక్రాస్ ది స్టేట్ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా పెట్టుబడికి తగ్గ ఆదాయం రావడం లేదు. ఈనాడులోనే రాశాడు, ఆవు పాలు అయితే సగటున 30 రూపాయలు పైగా వ్యయం అవుతుందట. 1 లీటర్ ఆవు పాలు ఉత్పత్తికి సగటున 30 రూపాయలు పైగా వ్యయం అవుతుంటే ప్రొక్యూర్మెంట్ మాత్రం 26 రూపాయల నుంచి 30 రూపాయలు మాత్రమే లభిస్తుందని ఈనాడులో రాశారు. అంటే 1 లీటర్కు 4 రూపాయలు నష్టము వస్తుంది ఒక ఆవులు ఉన్నటువంటి డైరీ ఫార్మర్కి. అందుకని ఆవులు అమ్మేసుకోవాలన్నా మీరేమి ఇంటర్వెన్షన్ చేయరా? దీనిపైన మీరు చర్చించరా? పనికిమాలిన అంశాలని క్యాబినెట్లో పెట్టి మీరు చర్చిస్తూ ఉంటారు. ఎవరికి ఎలా కేసులు కట్టాలన్నటువంటి చర్చిస్తారు తప్ప ఇలాంటి అవసరమైన క్యాబినెట్లో పెట్టి మీరు చర్చించరు. ప్రైవేట్ డైరీ ఓనర్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మీకు సొంత ప్రైవేట్ డైరీ ఉన్నా మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మీరు మీ నాన్నగారేమో ముఖ్యమంత్రి, మీరేమో ఒక శాఖకు మంత్రి. మీకు సొంతంగా ప్రైవేట్ డైరీ ఉన్నా సరే ప్రభుత్వ పరంగా మీరు నిర్వహించాల్సినటువంటి బాధ్యతని ఖచ్చితంగా నిర్వహించి తీరాలి. మీరు మీ సొంత కంపెనీ కోసమని చెప్పి, ప్రైవేట్ డైరీల మేలు కోసమని చెప్పి, మీ లాభాల కోసమని చెప్పి డైరీ ఫార్మర్స్ అందరినీ ఉరితేయటం సమంజసం కాదని నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాను. మీకు లీటర్ పైన ఖచ్చితంగా 10-15 రూపాయలు లాభం వస్తుంది కదా, తీసుకోండి. తెలంగాణలో ఏమన్నా మిల్క్ ప్రొక్యూర్మెంట్ రేట్స్ తగ్గినాయి? మీరు వెరిఫై చేసుకొని మీడియా వాళ్ళు, మన పక్క స్టేట్ తెలుగు రాష్ట్రం ఉంది, తెలంగాణలో ప్రైవేట్ డైరీలు ఈ రకంగా ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ తగ్గించాయా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే అడగండి, లేకపోతే గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇంకొక 2-3 రోజుల్లో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ పెంచడానికి జీవో ఇస్తుందట. ఒక 4-5 రోజుల్లోనే. ఈరోజే చూశాను నేను. డైరీ ఫార్మర్స్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నా. మీ సొంత డైరీ లాభాల కోసం, మీ సొంత మనుషుల ప్రైవేట్ డైరీ లాభాల కోసం డైరీ ఫార్మర్స్ అందరినీ ఉరితీయటం సరికాదు అని నేనైతే ఈ సందర్భంగా అభిప్రాయపడతాను. ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఆ FAHD మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు దృష్టి పెట్టాలి. దీనిపైన అసెంబ్లీలో మీరు అవసరమైతే చర్చ కూడా పెట్టండి. ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి. మీకు దమ్ముంటే నిజంగా మీ ఎమ్మెల్యేలే మీకు గుట్లు కూడా తీసేస్తారు. ప్రైవేట్ డైరీల అరాచకం ఎలా ఉందో మీ ఎమ్మెల్యేలే గుట్లు కూడా తీసేస్తారు మంత్రికి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో దీనిపైన చర్చ పెట్టండి. ఏంటి అన్యాయం ఇది? ప్రైవేట్ డైరీలు ఇంత అన్యాయంగా మిల్క్ ప్రొక్యూర్మెంట్ రేట్స్ తగ్గించేసి ఆవు పాలేమో 9 రూపాయల చొప్పున, గేదె పాలేమో 20-30 రూపాయల చొప్పున తగ్గించేస్తే కనీసం ప్రభుత్వం నోరు మెదకపోవడం కేవలం మీ సొంత డైరీ లాభాల కోసం మీరు చేస్తున్నటువంటి కుట్రగానే దీన్ని చూడాలి తప్ప మరొకటి కాదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. చాలా ఆవేదన ఉంది. ఆ శాఖకు మంత్రిగా ఏ రోజైనా డైరీ ఫార్మర్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్డు ఎక్కడ మనం చూసామని నేను అడుగుతాను. ఏ రోజైనా సరే, ఒక్క రోజైనా సరే డైరీ ఫార్మర్ అడగాల్సిన అవసరం లేకుండా మేము చేశాం. డైరీ ఫార్మర్సే కాదు, ఈరోజు ఆక్వా రైతులు రోడ్డు ఎక్కిస్తారు. మొన్న ఆల్రెడీ ఆక్వా రైతులు రోడ్డు ఎక్కిస్తారు ఆల్రెడీ.
మా డిపార్ట్మెంట్ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. అసలు ఎంత అన్యాయంగా ఉందంటే మా డిపార్ట్మెంటు వెటర్నరీ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక నెల రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు. గర్విడిలోను, విజయవాడలోను, తిరుపతిలోను. ఒక్కడంటే ఒక్కడు ప్రభుత్వ ప్రతినిధి వెళ్ళి మాట్లాడా? ఈ సమస్యలు ఏంటన్నటువంటి అడిగాడా? వాళ్ళ సమస్యలు చెప్పుకుందామని చెప్పి మొన్న మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడట, మీకు ఎవడరా ఆ కోర్సు జాయిన్ అవ్వమన్నాడు అని అడిగాడు. ఏంటిది? ఏంటి? ఒక్క ప్రోగ్రాము కంటిన్యూ అవుతుందా? ఒక్క కొత్త యానిమల్, ఒక్క సింగిల్ యానిమల్ మీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతుల చేత కొనిపించగలిగారా? ఒక్క కేజీ యానిమల్ ఫీడ్ మీరు సబ్సిడీ మీద ఇచ్చారా? అంబులెన్స్లు తీసుకొచ్చాం మేము, మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ అని, అవి ఆపేశారు అంతే. ఏంటిది? నాకు అర్థమవుతుంది. డిపార్ట్మెంట్కి తాళమేసేయండి, గొడవ వదిలిపోద్ది. అచ్చెన్నాయుడు గారు డిపార్ట్మెంట్ తాళమేసి దీనికి ఎందుకు సెక్రటరీ, దీనికి ఒక డైరెక్టరు, దీనికి మళ్ళీ అదర్ హెచ్ఓడీలు, అంబులెన్స్లు ఆపేస్తారా? ఆ ఉద్యోగులు అందరూ రోడ్డు ఎక్కిపోయినారు. ఓ పక్కన స్టూడెంట్ రోడ్డు ఎక్కిపోయారు, ఓ పక్కనేమో ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కిపోయారు, ఓ పక్కనేమో రైతులు రోడ్డు ఎక్కిపోయారు. ఏంటిది? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అచ్చెన్నాయుడు గారు. ఒకసారి మీ ముఖ్యమంత్రి గారు తెలిసి కూర్చోండి. మీరు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మీకు లేదేమో అని నాకు అనిపిస్తుంది. డిపార్ట్మెంట్ మీద అవగాహన లేదేమో అని నాకు అనిపిస్తుంది. డిపార్ట్మెంట్ మీద మీకు పట్టు లేదేమో అని నాకు అనిపిస్తుంది. మీరు సీనియర్ నాయకులే కానీ, బట్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్నటువంటి డిపార్ట్మెంట్ కారణంగా ఆ కన్సర్న్డ్ ప్రజల్లోనూ, ఆ కన్సర్న్డ్ ఎంప్లాయీస్లోనూ, ఆ రిలేటెడ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్లో ఉన్నటువంటి అభద్రతాభావాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. మీకు డిపార్ట్మెంట్ ఆసక్తి లేకపోయిందో, అయితే డిపార్ట్మెంట్ మీద మీకు పట్టు లేదో, నిర్ణయాలు తీసుకునే అధికారం లేదో, మరి లేకపోతే మీకు మీ ముఖ్యమంత్రి మీకు ఆ రకమైన ఆదేశాలు ఇస్తున్నారేమో, రేట్లు తగ్గించవలసిందే అని మీకు ఆదేశాలు ఇచ్చారేమో, రోడ్ ఎక్కనే అని చెప్పి విడిచిపెట్టేశారేమో. ఏది నిజం అనుకోవాలి? దీనిపైన మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి, మండలిలో కూడా దీనిపైన అవసరమైతే ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తాం, డిస్కషన్ పెట్టండి దాని మీద. డైరీ ఫార్మర్స్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఏం జరుగుతున్నాయో మీకు కూడా తెలుస్తుంది. మీకు ఏంటిది? అన్యాయం. ఎంత అన్యాయం అండి! ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ తగ్గిపోతాయా? మనం వెళ్ళి పాల ప్యాకెట్ కొంటే దాని రేట్లు ఏం పెరిగిపోతుంటాయా? మీరు కొనే పాల ప్యాకెట్ రేట్లు ఎక్కడంటే తగ్గాయి? ఈ ఇయర్లో పెరుగుతున్నాయి కదా. 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు అంతకంత పెరుగుతున్నాయి కదా. అవేమో పెరిగిపోతున్నాయి. ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ ఏమో ప్రైవేట్ డైరీస్ తగ్గించేస్తున్నాడు. అంటే ఒక లక్ష్యం పెట్టుకున్నారు నాకు తెలిసి ఈ ప్రైవేట్ డైరీస్ అందరూ కూడా. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ డైరీ కింద అవతరించాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఈ ప్రభుత్వాధినేతలు పనిచేస్తున్నారేమో అన్నది నాకు అనుమానం. దేశంలోనే అతిపెద్ద డైరీ అని అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారేమో ఈ ప్రభుత్వ పెద్దలు. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నారేమో ఈ ప్రభుత్వ పెద్దలు. ఇంచేతంటే ఈ రాష్ట్రంలో పేరెన్నికన్న ప్రైవేట్ డైరీ సంబంధించినటువంటి ఎండి ఆవిడ విస్తారంగా రాష్ట్రం మొత్తం తిరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆవిడ జోక్యం కనిపిస్తుంది. ఇదేది నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడట్లేదు, కానీ ప్రైవేట్ వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యక్తులు ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవటం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఇదని చెప్తున్నాను. ఆ ప్రైవేట్ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వ బాధ్యతను వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారేమో, నియంత్రిస్తున్నారేమో అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో దీనిపైనటువంటి స్పష్టమైనటువంటి ప్రణాళిక మీరు అనౌన్స్ చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పాడి రైతులందరి తరఫున ఉద్యమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుందని నేనైతే తెలియజేస్తాను.
నియోజకవర్గంలో ఎక్కడ చాలా ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి ప్రత్యేకంగా కళాశాల పెట్టారు. ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. మా పలాస నియోజకవర్గంలో లిక్కర్ పైన ఒక బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా అమ్ముతున్నారట, ఏంటి అని అడిగారు ఆయన. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అన్ని నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల దోపిడీ చాలా విచ్చలవిడిగా జరుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మన జిల్లా ఈనాడు పేపర్ మీరు ఒకసారి తీసుకుంటే, మన జిల్లా ఈనాడు పేపర్ మీరు తీసుకోండి, సాక్షి పేపర్ వద్దు, ఇంక ఇతరత్ర పేపర్లు ఏమీ వద్దు, తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్ తీసుకోండి. ఒక వారం రోజులు జిల్లా ఫస్ట్ పేజ్ మీరు ఒకసారి చూడండి. ఒక వారం రోజులు జిల్లా ఫస్ట్ పేజ్ చూడండి. ప్రతిరోజు కూడా ఇసుక 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 మీద అక్రమ రేవులు, అక్రమ వసూళ్లు, అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం చేస్తున్నారు. అది చేసి ఈనాడులో రాస్తా ఉన్నారు. కనీసం గవర్నమెంట్ ఎవరైనా పట్టించుకుంటున్నారు? నిన్న మొన్న చదివాను నేను, రామాయపట్నం పోర్టులో బ్రేక్ వాటర్స్ నిర్మాణానికి ఆ రాళ్ళు అవన్నీ వేస్తారు, గ్రావెల్ వేస్తారు, ఈ రకరకాలు ఇవన్నీ తరలిస్తూ ఉంటాయి వెహికల్స్. ప్రతి లోడుకి ఇంత చొప్పున నాకు ఇవ్వాల్సిందే, లోడుకి 1000 రూపాయలు చొప్పున నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి అక్కడ కందుకూరు ఎమ్మెల్యే వాడు నాగేశ్వరరావు అట, వాడు ఒక డిమాండ్ పెట్టి రోడ్డుకి అడ్డంగా నిలబడిపోయి ఆ లారీల మీద, ట్రిప్పర్ల మీద అక్రమంగా కేసులు పెట్టించి నాకు 1000 రూపాయలు లోడుకి ఇస్తారా సస్తారని చెప్పి ఆయన పరిధిలో ఆయన ట్యాక్స్ ఆయన కలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. ప్రభుత్వాలు పట్టించుకో. మరి ఘోరమైనటువంటి అంశం మీకు చెప్తాను నేను. నంద్యాల జిల్లాలో ఒక లేడీ ఎమ్మెల్యే ఉంది, ఒక ఆవిడ ఎంత ఘోరం అంటే, చికెన్ షాపులు ఉంటాయి కదా, చికెన్ కొట్లు ఉన్నాయి కదా, చికెన్ కొట్లో అమ్మేటటువంటి చికెన్ మీద ప్రతి కేజీ చికెన్ పైన 10 రూపాయలు ఆవిడకి ఇవ్వాలట. చూసారా కలెక్షన్? అంటే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఇంటర్వెన్షన్లు, కొత్త కొత్త రకాల కలెక్షన్లు. కేజీ చికెన్ పైన 10 రూపాయలు ఆవిడకి ఇచ్చివలసిందే. పాపం మొన్న ఈ బర్డ్ ఫ్లూ గట్రా వచ్చి చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి. ఆవిడ కూడా కలెక్షన్ బాగా దెబ్బ కొట్టుచుండి ఉంటుంది. ఆవిడ కంప్లైంట్ ఇచ్చుండడు, ఒకటిదే బర్డ్ ఫ్లూ లేదు, ఏం లేదు, కావాలని చెప్పేస్తున్నారు, మా కలెక్షన్ తగ్గిపోతుందని చెప్పి ఆవిడ గొడవ పెట్టించేదో మళ్ళీ అందరూ చికెన్ తినండి ఏంటి అవుతుందని చెప్పి పెట్టించుండు. వస్తమే వండుకొని తింటే ఏమవుదు, కానీ ఆవిడకి ఈ బర్డ్ ఫ్లూ వల్ల గొప్ప ఇబ్బంది వచ్చి ఉంటుంది ఆవిడకి. ఇదేంటండి ఇది? కేజీ చికెన్ పైన 10 రూపాయలు అంట. మా పలాసలో మరి ఘోరం, మీకు అందరికీ తెలియదు. దానికి ఒక ఫేమస్ పేరు ఉంది, పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేరు అది. ఏంటి ఆ పేరు చెప్పగలరు ఎవరైనా? అల్లు ట్యాక్స్ అని మా పలాసలో ఉంది. గతంలో 14 నుంచి 19 వరకు ఉండేది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అల్లు ట్యాక్స్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ప్రతి మందు బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా ఇవ్వవలసిందే. చూసారా అల్లు ట్యాక్స్? ఇది నా మాట కాదు, ఇది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా పలాస వచ్చి చెప్పినటువంటి మాట. అప్పుడు అల్లు ట్యాక్స్ కొన్ని రూపాయలు, ఇప్పుడు అల్లు ట్యాక్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి బాటిల్ పైన 10 రూపాయలు. ఇలాగ చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏది దొరికితే దానిపైన ఎవడ లెవెల్లో ఆడు ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని ప్రజలను అయితే పీల్చి పిప్పి చేసేస్తా ఉన్నారు. ఇంత అన్యాయం, ఇంత దౌర్భాగ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. గతంలో అంటే నేనేం వేరే రాష్ట్రాలను తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ అయిపోతుంది అనుకొని బీహార్ గురించి చెప్పి ఒక కథలుగా బీహార్ మనతో పోటీ పడే పరిస్థితి వచ్చింది తప్ప మనం టాప్. ఇప్పుడు మనం అన్ని దగ్గరలో అక్కడెక్కడో అదాని వాళ్ళ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేశారు.
ఇది ఫ్లై యాష్ కోసం అని, అదేదో గ్రీన్ ఎనర్జీ కోసం అని చెప్పి క్యాంప్ ఆఫీస్ పెట్టి ఏది చేద్దామంటే వాళ్ళ మీద దాడి చేసి, మన దగ్గర ఏమో వీళ్ళు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు, యునైటెడ్ బెవరేజెస్ వాళ్ళ లారీలు ఆపేసి మీరు మాకు లారీ కింద చెప్పి డబ్బులు ఇస్తే తప్ప మీకు లారీలు వెళ్ళనమని చెప్పి గొడవ చేశారు. మన టైంలోనే కదా ఈ పోర్టులన్నీ నిర్మాణాలు జరిగాయి. ఈ మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం ఇవన్నీ మన హయాంలోనే కదా. కాకినాడ SCZ పోర్టు, ఎక్కడైనా ఒక్కరోజైనా ఇలాంటి డిస్కషన్ వచ్చిందా? లారీలు ఆపేస్తున్నారు, లారీలు కింద డబ్బులు అడుగుతున్నారు ప్రజాప్రతినిధులు అన్నది ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా? ప్రాజెక్ట్ అవ్వాలని ప్రతి ప్రజాప్రతినిధి ఆలోచిస్తాడు. ఇలాంటి నాకు అర్థం కాదు. మనం తెచ్చిన ప్రాజెక్టుల మీద వీళ్ళు వెళ్ళి కలెక్షను, వీళ్ళు వెళ్ళి లోకల్ ట్యాక్స్లు ఎక్కడికక్కడ. రేపు జరగబోయేటటువంటి 12వ తేదీన జరగబోయేటటువంటి యువత పోరు చాలా అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది నా ఉద్దేశం. ఎందుచేత ఈ మాట మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు, విద్యారంగానికి యువతకు మంచి చేయటానికి బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించి రాబోయే ఒక మంచి తరాన్ని మనం తయారు చేయాలని చెప్పి ఎప్పుడు ఒక మాట అంటుండేవారు. ఒక మంచి నాణ్యమైన విద్య ద్వారా ఒక మంచి తరాన్ని తయారు చేయాలి. మరి ఈరోజు ఏంటి చూస్తున్నాం కదా, పిల్లలకేమో అమ్మఒడి ఆపేశారు, దానికి ఏదో పేరు మార్చారు తల్లికి వందనమని. నాన్నకి ఇంధనం బ్రహ్మాండంగా దొరుకుతుంది, తల్లికి వందనం మాత్రం ఏకనామం పెట్టేశారు. నాన్నకి ఇంధనం కావాలంటే మనం ఈరోజు లిక్కర్ షాప్కి వెళ్ళక్కర్లేదు. మీరు సరదాగా ట్రై చేయండి, కెమెరాలు పట్టుకొని మీరు ఏ లోకల్ పాన్ షాప్ కానీ వెళ్ళండి, ఏ కిరాణా కొట్టు, చిన్న కిరాణా కొట్టుకు వెళ్ళండి, అక్కడ మీకు మందు దొరుకుతుంది. నాన్నకి ఇంధనం ఎవ్రీవే, తల్లికి వందనం నోవే. పిల్లలు చదువులకి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. కాలేజ్ పిల్లల్ని వెనక్కి తిరిగి పంపించేస్తున్నాయి ప్రైవేట్ కాలేజ్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్నటువంటి వాళ్ళు 3,000-4,000 కోట్లు పెండింగ్ పెట్టేశారు. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే, మనం దిగిపోయే నాటికి 1,800 కోట్లు ఎంతో పెండింగ్ పెడితే మనం క్లియర్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు డ్యూస్ పెట్టారు అని చెప్పి లోకేష్, ఏంటి నాకు అర్థమవుతుంది. లాస్ట్ క్వార్టర్ మరి డ్యూ ఉండదా? మార్చి ఏప్రిల్లో ఎన్నుకుంటే మరి డిసెంబర్ నుంచి ఇవ్వాల్సినటువంటి బిల్స్ పెండింగ్ ఉండవా? ఆ క్వార్టర్ బిల్స్ పెండింగ్ ఉంటాయి కదా. బేసిక్ సెన్స్ ఇది ఎవరికైనా. అప్పటికి మేము బిల్స్ ఇవ్వడానికి రెడీ చేస్తే, ఎన్నికలు ఉన్నా సరే పిల్లలు చదువులకు అవసరమైనవి కదని చెప్పి మేము బిల్స్ రెడీ చేస్తే కోర్టుకి వెళ్ళి ఆపించారు. మీరు ఆపించలేదా? మీరు కోర్టుకి వెళ్ళి ఆపించలేదని చెప్పండి. ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చి ఆపించలేదని చెప్పండి. ఏంటి దగులుబాజీ మాటలు? జగన్మోహన్ రెడ్డి గారు డ్యూస్ ఉంటాయండి, లాస్ట్ క్వార్టర్ డ్యూస్ ఉంటాయి. దట్ ఈస్ యూనిఫామ్ ఫర్ ఎవరీ గవర్నమెంట్. ఇవ్వయా పోనీ, ఆ డ్యూస్ ఆపేసి మిగతా ఇవ్వు. ఎందుకు ఇవ్వాలి? ₹1 ఇచ్చారు మీరు ఇప్పటి వరకు. ఈ తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు, మా పిల్లోడిని ఇంటి పంపించారండి, ఏంటి మా ప్రభుత్వం వచ్చి మాకే ఇబ్బంది అని చెప్పి మీ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. తెలీదా మీకు? నిరుద్యోగ భృతి ఇస్తున్నామని చెప్పి మన గవర్నర్ గారి చేత అబద్ధాలు మాట్లాడిస్తారా? సిగ్గులాచి ఉందా? ఎవరికి ఇస్తున్నారు మీ నిరుద్యోగ భృతి? యువతను మోసం చేయడం కాదా? బడ్జెట్లోనే ఏకంగా 4 లక్షల ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం ఇచ్చారా మీరు? ఒక్క కొత్త సంస్థ ఈరోజు రాష్ట్రానికి వస్తుందా? మీరు చేసిన దాడుల వల్ల బ్రాండ్ ఏపీ ఇమేజ్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం చేసి కొత్త ఆర్గనైజేషన్ ఒక్కటి రావడం లేదు ఈరోజు రాష్ట్రానికి. మీరు చెప్పే మాటలకి జరుగుతున్న వాస్తవాలకి ఎక్కడైనా పొంతనుందా? విద్యార్థులు మోసం చేశారు, కాలేజీ విద్యార్థులు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, యువతను మోసం చేశారు. కాబట్టి వాళ్ళకున్న బకాయిలు విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలన్నటువంటి డిమాండ్లతో ఈ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతాం. జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 50 మంది కూడా
దీనికి హాజరు కావాలని, విద్యార్థులు కూడా మీరు వచ్చి సంఘీభావం తెలియజేయాలని, ఇతరత్ర రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అవసరమైతే మీరు కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా నేనైతే ఆహ్వానం పలుకుతాను. బాగాలేదా? ఇన్ఫెక్షన్ వచ్చిన తెలుస్తుంది కదా.